ఏజెన్సీలో మళ్లీ బూట్ల చప్పుడు మొదలైంది. పోలీస్ పహారా, డ్రోన్ కెమెరాలతో నిఘా పెరిగింది. ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. అక్కడ ఏం జరుగుతోంది? అసలు పోలీస్ బూట్ల చప్పుడు ఎందుకు వినిపిస్తోంది? ములుగు ఏజెన్సీలో మళ్లీ పోలీసుల కూంబింగ్ పెరిగింది. మావోయిస్టుల కదలికలతో నిఘా పెంచామంటున్నారు పోలీసులు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇటీవల 2 ఎన్కౌంటర్లలో 4 మావోలు చనిపోవడం, ఛత్తీస్గఢ్లో పోలీసులపై దాడితో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో ములుగు జిల్లా అటవీ ప్రాంతాలపై దృష్టి సారించారు పోలీసులు. వెంకటాపురంలో భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు, వెంకటాపురం, పాలం ప్రాజెక్ట్, పెనుగోలు, కొత్తపల్లి, బీజాపూర్ ప్రాంతాలలో పరిస్థితులపై ఆరా తీశారు. మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో 3 రాష్ట్రాల సరిహద్దులో భేటీ అయ్యారనే ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించింది. దీంతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని సమీక్షించారు. మావోయిస్టులు తెలంగాణలోకి రాకుండా పోలీసు ఉన్నతాధికారులు 3 రాష్ట్రాల సరిహద్దుల్లో పర్యటించినట్లు సమాచారం. మొత్తంగా ఓవైపు మావోయిస్టులు, మరోవైపు పోలీసుల హడావుడితో ఎప్పుడేం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.